ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని పాజిటివ్ ఆన్సర్సే, కానీ క్రితంలో మనము ప్లూరల్ సబ్జెక్ట్స్ మీద నేర్చుకున్నాం, అంటే బహువచన సబ్జెక్ట్స్ మీద నేర్చుకున్నాం. ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్ మీద నేర్చుకుందాం. ఓకేనా? సింగులర్ సబ్జెక్ట్స్ అనగా ఏంటంటే ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, రాము ఫ్రెండు, ఫాదర్, మదర్, బ్రదర్, ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్సే. అయితే ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్స్ అండ్ సింగులర్ సబ్జెక్ట్స్. ఓకేనా? అయితే అతను రోజు క్రికెట్ ఆడతాడు, ఈ ప్లేస్ క్రికెట్ డైలీ అనాలి, ఈ ప్లే క్రికెట్ డైలీ అనకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే థర్డ్ పర్సన్స్ తోటి మనం మాట్లాడేటప్పుడు ఈ యొక్క వ్యక్తుల విషయంలోని ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, రాము కానీ, ఫ్రెండ్ కానీ, ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, అంకుల్, ఆంటీ, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇలాంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని మాట్లాడేటప్పుడు, మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని మాట్లాడటం అంటే ఏంటి? వెళతాను, వస్తాను, ఆడతాను, పాడతాను, తింటాను, తీసుకుంటాను, ఇలాంటి మాటలు అన్నమాట. అర్థమైందా? అంటే నాట్ కంప్లీటెడ్ యాక్షన్స్, జరగనటువంటి పనులు అనమాట. జరగనటువంటి పనుల విషయంలోని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయాలి. ఏ పని అయితే ఇంకా జరగలేదో ఆ జరగనటువంటి పనిని ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. నేను వెళతాను, ఐ గో. నేను వస్తాను, ఐ కమ్. నేను ఆడతాను, ఐ ప్లే. నేను ఇక్కడ కూర్చుంటాను, ఐ సిట్ హియర్. నేను మీ ఇంటికి వస్తాను, ఐ కమ్ టు యువర్ హౌస్. నేను బస్సులో వెళతాను, ఐ గో బై బస్. ఇలాంటివన్నీ కూడా మనం ప్రజెంట్ టెన్స్లో మాట్లాడాలి. ప్రజెంట్ టెన్స్లో మాటలన్నీ కూడా జరగనటువంటి పనులు మాత్రమే ఇందులో తీసుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, రాము ఫ్రెండ్, ఫాదర్, ఇలాంటి థర్డ్ పర్సన్స్ అంటే మూడో వ్యక్తులు అంత మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్స్. ఇట్లాంటి సబ్జెక్ట్స్ తోటి మనము మాట్లాడేటప్పుడు ఇలాంటి సబ్జెక్ట్స్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ మాట లేదా సెంటెన్స్ అయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే ఉంటుందో ఆ వెర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ చేర్చి మాత్రం మాట్లాడాలి. మనము అక్కడ ఉన్నటువంటి వెర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ ఈ మూడిట్లలో ఏదో ఒకటి చేర్చాలన్నమాట. అకార్డింగ్ టు సిచ్యువేషన్, సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న వెర్బ్ని బట్టి. ఓకేనా? మనము ఎప్పుడైతే ఈ వ్యక్తులు ఎంటర్ అవుతారో, ఈ వ్యక్తులు ఎంటర్ అయిన తర్వాత ఈ సబ్జెక్ట్స్ మనకి ఈ సబ్జెక్ట్స్ తోటి అంటే ఈ వ్యక్తులతోటి మనము ఈ వ్యక్తుల్ని మనం ఒక సెంటెన్స్లో స్టార్టింగ్లోనే తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే ఉంటుందో ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి వెర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ చేర్చాలి. ఈ అనేది ఇక్కడ సబ్జెక్టు, ప్లే అనేది వెర్బ్ V1లో ఉన్నది, దానికి ఎస్ అనేది యాడ్ చేసినాం. సందర్భాన్ని బట్టి ఈఎస్ కూడా యాడ్ చేయొచ్చు, సందర్భాన్ని బట్టి ఐఎస్ కూడా యాడ్ చేయొచ్చు. క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ ఇది. డైలీ అనేది టైమ్ వర్డ్, సమయాన్ని తెలిపే ఒక పదం అనమాట. సమయాన్ని తెలిపే ఒక పదం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి. అతను రోజు క్రికెట్ ఆడతాడు, ఈ ప్లేస్ క్రికెట్ డైలీ. ఆమె రోజు క్రికెట్ ఆడుతుంది, షీ ప్లేస్ క్రికెట్ డైలీ. అది రోజు క్రికెట్ ఆడుతుంది, ఇట్ ప్లేస్ క్రికెట్ డైలీ. రాము రోజు క్రికెట్ ఆడతాడు, రాము ప్లేస్ క్రికెట్ డైలీ. మీ స్నేహితుడు రోజు క్రికెట్ ఆడతాడు, యువర్ ఫ్రెండ్ ప్లేస్ క్రికెట్ డైలీ. లేదా మా నాన్నగారు రోజు క్రికెట్ ఆడతాడు, మై ఫాదర్ ప్లేస్ క్రికెట్ డైలీ. మా అమ్మగారు రోజు క్రికెట్ ఆడుతుంది, మై మదర్ ప్లేస్ క్రికెట్ డైలీ. మా అన్నయ్య రోజు క్రికెట్ ఆడతాడు, మై బ్రదర్ ప్లేస్ క్రికెట్ డైలీ. మా అక్క రోజు క్రికెట్ ఆడుతుంది, మై సిస్టర్ ప్లేస్ క్రికెట్ డైలీ. ఆ విధంగా గ్రాండ్ ఫాదర్ వరకు చెప్పుకోవచ్చు అనమాట, గ్రాండ్ మదర్ వరకు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే ఉందో దానికి మనము ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు, ఇలాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు వెర్బ్కి కంపల్సరీగా ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేయాలి. వీ హ్యావ్ టు యాడ్ beside of that verb SR, ESR, IS కంపల్సరీ.
వీటి కంపల్సరీగా మనం యాడ్ చేసి మాట్లాడాలి, లేకపోతే అదర్వైజ్ దట్ సెంటెన్స్ విల్ నాట్ కరెక్ట్, లేకపోతే ఆ సెంటెన్స్ కరెక్ట్ కాదు. అతను రోజు స్కూల్కి వెళ్తాడు, ఈ గోస్ టు స్కూల్ డైలీ. ఆమె రోజు స్కూల్కి వెళుతుంది, షీ గోస్ టు స్కూల్ డైలీ. అది రోజు స్కూల్కి వెళ్తుంది, ఇట్ గోస్ టు స్కూల్ డైలీ. రాము రోజు స్కూల్కి వెళ్తాడు, రాము గోస్ టు స్కూల్ డైలీ. మీ స్నేహితుడు రోజు స్కూల్కి వెళ్తాడు, యువర్ ఫ్రెండ్ గోస్ టు స్కూల్ డైలీ. ఓకేనా. అతను ఇక్కడ కూర్చుంటాడు, ఈ సిట్స్ హియర్. ఆమె ఇక్కడ కూర్చుంటుంది, షీ సిట్స్ హియర్. అది ఇక్కడ కూర్చుంటుంది, ఇట్ సిట్స్ హియర్. రాము ఇక్కడ కూర్చుంటాడు, రాము సిట్స్ హియర్. మీ స్నేహితుడు ఇక్కడ కూర్చుంటాడు, యువర్ ఫ్రెండ్ సిట్స్ హియర్. లేదా మా నాన్నగారు ఇక్కడ కూర్చుంటాడనే సందర్భం ఉందనుకోండి, మై ఫాదర్ సిట్స్ హియర్, మై మదర్ సిట్స్ హియర్, మై బ్రదర్ సిట్స్ హియర్, మై అంకుల్ సిట్స్ హియర్, మై సిస్టర్ సిట్స్ హియర్. ఆ విధంగా అనమాట. అతను ఇక్కడ నుంచుంటాడు, ఈ స్టాండ్స్ హియర్. ఆమె ఇక్కడ నుంచుంటుంది, షీ స్టాండ్స్ హియర్. అది ఇక్కడ నుంచుంటుంది, ఇట్ స్టాండ్స్ హియర్. రాము ఇక్కడ నుంచుంటాడు, రాము స్టాండ్స్ హియర్. మీ స్నేహితుడు ఇక్కడ నుంచుంటాడు, యువర్ ఫ్రెండ్ స్టాండ్స్ హియర్. అంటే ఎస్ అనేది యాడ్ చేసుకోవాలి వెర్బ్కి. లేదా మా నాన్నగారు ఇక్కడ నుంచుంటాడు, మై ఫాదర్ స్టాండ్స్ హియర్. మా అమ్మగారు ఇక్కడ నుంచుంటుంది, మై మదర్ స్టాండ్స్ హియర్. అతను రోజు టీవీ చూస్తాడు, ఈ వాచెస్ టీవీ డైలీ. ఆమె రోజు టీవీ చూస్తుంది, షీ వాచెస్ టీవీ డైలీ. అది రోజు టీవీ చూస్తుంది, ఇటు వాచెస్ టీవీ డైలీ. రాము రోజు టీవీ చూస్తాడు, రాము వాచెస్ టీవీ డైలీ. మీ స్నేహితుడు రోజు టీవీ చూస్తాడు, యువర్ ఫ్రెండ్ వాచెస్ టీవీ డైలీ. మా నాన్నగారు రోజు టీవీ చూస్తాడు, మై ఫాదర్ వాచెస్ టీవీ డైలీ. మా అమ్మగారు రోజు టీవీ చూస్తుంది, మై మదర్ వాచెస్ టీవీ డైలీ. మా అన్నయ్య రోజు టీవీ చూస్తాడు, మై బ్రదర్ వాచెస్ టీవీ డైలీ. మా అక్క రోజు టీవీ చూస్తుంది, మై సిస్టర్ వాచెస్ టీవీ డైలీ. మా మామయ్య రోజు టీవీ చూస్తాడు, మై అంకుల్ వాచెస్ టీవీ డైలీ. మా అత్తమ్మ రోజు టీవీ చూస్తుంది, మై ఆంట్ వాచెస్ టీవీ డైలీ. మా తాతగారు రోజు టీవీ చూస్తాడు, మై గ్రాండ్ ఫాదర్ వాచెస్ టీవీ డైలీ. మా అమ్మమ్మ రోజు టీవీ చూస్తుంది, మై గ్రాండ్ మదర్ వాచెస్ టీవీ డైలీ. ఈ విధంగా మనము వెర్బ్కి సందర్భాన్ని బట్టి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేయించి మాత్రమే మాట్లాడాలి. ఎప్పుడు ఈ రూలు, ఎప్పుడు ఈ విధానం అనగా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ ఎంటర్ అయినప్పుడు, ఆ సబ్జెక్ట్స్ తోటి వాక్యం స్టార్ట్ అయినప్పుడు, ఆ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్కు చెందిందై ఉన్నప్పుడు మాత్రమే ఈ విధానము, ఈ రూల్ అనేది అప్పుడు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం సందర్భాన్ని బట్టి ప్లే అయితే ప్లేస్ అనాలి, గో అయితే ఈఎస్ చేర్చుకోవాలి, క్రై అనే పదానికి ఐఎస్ క్రైస్. ఈ విధంగా మనము ఈ యొక్క వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చి మాత్రం మాట్లాడాలి. ఓకేనా. అతను రోజు క్రికెట్ ఆడతాడు, ఈ ప్లేస్ క్రికెట్ డైలీ. ఆమె రోజు క్రికెట్ ఆడుతుంది, షీ ప్లేస్ క్రికెట్ డైలీ. అది రోజు క్రికెట్ ఆడుతుంది, ఇటు ప్లేస్ క్రికెట్ డైలీ. రాము రోజు క్రికెట్ ఆడతాడు, రాము ప్లేస్ క్రికెట్ డైలీ. రోజు క్రికెట్ ఆడతాడు, యువర్ ఫ్రెండ్ ప్లేస్ క్రికెట్ డైలీ. అతను రోజు మార్కెట్కి వెళతాడు, ఈ గోస్ టు మార్కెట్ డైలీ. ఆమె రోజు మార్కెట్కి వెళుతుంది, షీ గోస్ టు మార్కెట్ డైలీ. అది రోజు మార్కెట్కి వెళుతుంది, ఇటు గోస్ టు మార్కెట్ డైలీ. రాము రోజు మార్కెట్కి వెళ్తాడు, రాము గోస్ టు మార్కెట్ డైలీ. మీ స్నేహితుడు రోజు మార్కెట్కి వెళ్తాడు, యువర్ ఫ్రెండ్ గోస్ టు మార్కెట్ డైలీ. లేదా మా నాన్నగారు రోజు మార్కెట్కి వెళ్తాడు, మై ఫాదర్ గోస్ టు మార్కెట్ డైలీ. మా అమ్మగారు రోజు మార్కెట్కి వెళుతుంది, మై మదర్ గోస్ టు మార్కెట్ డైలీ. ఈ విధంగా మనము ప్రజెంట్ టెన్స్లో మాట్లాడేటప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తులు ఎంటర్ అయ్యారో, ఈ యొక్క ఈ కానీ షీ కానీ ఇటు కానీ రాము కానీ ఫ్రెండ్ కానీ ఫాదర్ మదర్ ఇలాంటి మనకి ఎంటర్ అయిన వెంటనే మనము ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ సెంటెన్స్లోని ఆ వాక్యంలోని ఏ వెర్బ్ అయితే తీసుకుంటున్నామో దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలి. అతను హీ, ఆమె షీ, అది ఇట్, రాము రాము. మీ స్నేహితుడు యువర్ ఫ్రెండ్. అతను హీ, ఆమె షీ, అది ఇట్, రాము రాము. మీ స్నేహితుడు యువర్ ఫ్రెండ్. ఆ విధంగా మనము ఈ యొక్క థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ తోటి సింపుల్ ప్రజెంట్ తోటి మాట్లాడేటప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలి. వెన్ వీఆర్ రైటింగ్, వెన్ వీఆర్ స్పీకింగ్, ఓకేనా. మాట్లాడేటప్పుడు కానీ మరి రాస్తూ ఉన్నప్పుడు కానీ ఆ యొక్క వెర్బ్కి కంపల్సరీగా మనము ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చి మాత్రమే మాట్లాడాలి.
అది ఎక్కడ వరకు అయిందో అక్కడ వరకు కట్ చేయాలి.